నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయుతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఏపీలో ఇప్పటికీ 23,000 మంది మహిళలు అదృశ్యమైనట్లు గుర్తించాం మీడియాకు వెల్లడించిన కడప డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్దానం శుద్ధతల తాగునీటి ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్న సీఎం జగన్ 3 నియోజకవర్గాల ప్రజల తాగునీటి కల నెరవేరబోతుందన్న ఏపీ మంత్రి అప్పలరాజు ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలో జేహెచ్ఎంసీ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బంది వరకు వర్షాలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారని మంత్రి కేటీఆర్ అన్నారు. పురపాలక ఉద్యోగులకు సెలవులన్నింటినీ రద్దు చేశామని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామన్నారు. కుంభవృష్టిగా వర్షం పడడం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని మంత్రి తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సాధ్యమైనంత ఎక్కువ చర్యలు తీసుకున్నామని అన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడటమేనని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తోందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో డీసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశామన్నారు. దీంతో పాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టామన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించామని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయమయ్యేవి. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సెల్ఫీ ఇప్పుడు జరగానా సెల్ఫీ ఇప్పుడు కావాల్సి వచ్చింది అన్నా సెల్ఫీలు దిగేటోళ్ళు పక్క జరుగురే అక్కడ పోవటానికి వీలు లేదండి. ఒక నిమిషం ఉండండి. ప్లేస్ లేదు. ఏపీలో మహిళల అదృశ్యంపై కడప డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 26,000 మంది మహిళలు మాత్రమే అదృశ్యమైనట్లు లెక్కలు ఉన్నాయి. వాటిలో 23,000 మందిని ఇప్పటికే గుర్తించామని, మిగిలిన వారిని గుర్తించే పనిలో పోలీస్ శాఖ ఉందని తెలిపారు. వివిధ కారణాలతో మహిళలు అదృశ్యమైనట్లు తేలిందని, తెలియకుండా అదృశ్యమైన వారిలో 30,000 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో గంజాయి అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని డీజీపీ తెలిపారు. గత ఏడాది విశాఖపట్నంలో 7,000 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశామన్నారు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా గంజాయికి లింకు పెట్టడం సరికాదన్నారు. ఇప్పుడు గంజాయి విశాఖ నుంచి కాకుండా ఒరిస్సా నుంచి రవాణా అవుతోంది. ఒడిస్సా విశాఖపట్నం నుంచి రవాణా కాకుండా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, నిఘా పెట్టామని డీజీపీ తెలిపారు. గంజాయి బాధితులు వినియోగదారులపై దృష్టి పెడుతున్నామని, రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అదే నేను చెప్తున్నాను, ఊరికే స్టాటిస్టిక్స్ తెలియకుండా ఈ విధంగా మాట్లాడకూడదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా చేసే వాళ్ళని స్టాప్ చేయమని నేను కోరుతున్నా. ఇప్పుడు అసలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే గాంజా పైన మొత్తం కాన్సన్ట్రేషన్ ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సంవత్సరాల నుంచి గాంజా ఉంటే మొదలుపెట్టినారు కాబట్టి మీరు చేస్తున్నారు, మీరు చేయడం లేదనడం కరెక్ట్ కాదు. చాలామంది ఏం చేస్తున్నారు, ఎవరైనా కూడా ఇప్పుడు నేను ఈరోజు పేపర్లో చదివాను, ఒక పేపర్లో రాశారు ఏమని, ప్రతి కేసులోనూ ఏడైనా ఒక మర్డర్ జరిగినా, రౌడీ షీటర్ పోయినా, లేదంటే ఒక బార్లో కొట్టుకొని వాళ్ళు ఇది చేసినా వాళ్ళంతా గాంజా తాగుతున్నారు. ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నారు? బట్ నేను ఈరోజు జిల్లాల ఎస్పీలతో డిస్కస్ చేశాను మార్నింగ్. బట్ చాలా కేసుల్లో దాంట్లో విజయవాడ కానీ గుంటూరు కానీ దాంతో వాళ్ళకి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ బాపట్లలో కూడా వెరీ సర్ప్రైజింగ్లీ ఆ చిన్న పిల్లవాడు పైన వాళ్ళని కిరోసిన్ పోసి ఆ పిల్లవాడిని తగలబెడితే అఫెండర్స్ వాళ్ళు కూడా గాంజా అన్నారు. వాళ్ళు ఇప్పుడు గాంజాలో లేరు. సో ప్లీజ్ డోంట్ రైట్ లైక్ దిస్. ఇఫ్ యూ డోంట్ నో, just sit with the SPs, go there, discuss with them before you write. If you want to write anything, so let it be correct. So నేను జిల్లాల ఎస్పీలతో ఈరోజు మాట్లాడినాను. అది చూసిన తర్వాత ఏ కేసులో ఏంటి విషయం అని అంటే
This is what they are telling. They are also giving a counter on this. All SPs. We asked them to clarify. Okay. Then actually ఫస్ట్ టైం ఏం చేస్తున్నాం అంటే గాంజా యొక్క నిర్మూలన చేయడానికి 7,500 ఎకరాల్లో డిస్ట్రాయ్ చేసి రైతులకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చాం. ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ దీన్ని స్పందించి వాళ్ళందరికీ కూడా సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ లాస్ట్ ఇయర్ 2021లో 7,500 ఎకరాలు డిస్ట్రాయ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం సీడ్స్ అన్ని ఇవ్వడం ద్వారా దట్ ఈస్ కన్ఫైన్ టు ఓన్లీ 1000 acres. అది కూడా లాస్ట్ ఇయర్ డిస్ట్రాయ్ చేసాం. ఈ ఇయర్ కూడా మళ్ళీ ఆల్రెడీ సీజన్ స్టార్ట్లోనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. సో ప్రోగ్రెసివ్లీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. తర్వాత ఎక్కడైతే గాంజాని సీజ్ చేస్తున్నామో వాటి మూలాలు వెతుకుతున్నాం. అంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఎక్కడ వాటిని సప్లై చేస్తున్నారు, సప్లై చేయడంలో ఓఆర్ స్మగ్లర్స్, పెడ్లర్స్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, ఆ తర్వాత కన్జ్యూమర్స్ ఎవరు, అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. టోటల్గా ఎంతమంది ఉన్నారు ఏరియాలో, ఇంతకుముందు పాత రోజుల నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశాం. ఉద్దానం శుద్ధ జల తాగునీటి ప్రాజెక్టును త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 3 నియోజకవర్గాల ప్రజల తాగునీటి కల నెరవేరబోతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మెలియపుట్టి వద్ద 700 కోట్లతో నిర్మిస్తున్న ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్యే రెడ్డి శాంతితో కలిసి పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిరమండలం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 148 కిలోమీటర్ల మేర పైప్ లైన్ల ద్వారా తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. రోజుకు 8.4 కోట్ల లీటర్ల వంశధార నీటిని మెలియపుట్టి వద్ద శుద్ధ జలంగా మార్చి ప్రతి ఇంటికి అందిస్తున్నామని తెలిపారు. ఉద్దాన ప్రాంత భూగర్భ జలాలు కిడ్నీ వ్యాధులకు కారణమేమోనన్న కోణంలో వంశధార నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా శుద్ధి చేసి ఎక్కడికక్కడ నీటి నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మళ్లీ శుద్ధి చేసి ఇంటింటికి అందించనున్నామని వివరించారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మహమ్మారిని శాశ్వతంగా పారదోలేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ ద్వారా పలాస వరకు నీరు వస్తోందని, మరికొద్ది రోజుల్లో ఇచ్చాపురంలో ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం వరకు వస్తోందని తెలిపారు. అవన్నీ సెపరేట్ ఫార్మ్ బోర్డ్ స్క్రీన్ దీని కింద ఏమన్నా లైక్ కార్బన్ ఫిల్టర్స్ అలాంటివి ఏమన్నా పెడితే ఒక రకమైనటువంటి గర్వంతో మాట్లాడుతూ ఉన్నాను. సువర్ణాక్షరాలతో వాళ్ళ పేజీలు రాసుకోగలిగేటటువంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది శ్రీకాకుళం జిల్లా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేజీలు, జగన్మోహన్ రెడ్డి గారి అధ్యాయం మీ కళ్ళెదురుగా సువర్ణాక్షరాలతో సాక్షాత్కారమైందని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఒక్క మాట మన అందరం గమనించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్దాన ప్రాంత ప్రజలతో మాట్లాడినప్పుడు, కిడ్నీ బాధితులతో నేరుగా మాట్లాడినప్పుడు ఒక వాగ్దానం చేశారు. కొద్దిగా ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ఈ పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ మహమ్మారిని శాశ్వత ప్రాతిపదికన మనం హ్యాండిల్ చేయబోతా ఉన్నాము అని చెప్పి. మొట్టమొదటిది ఆరోగ్యం క్షీణించి డయాలసిస్ స్టేజ్కి వచ్చేస్తే 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. ఎవరు నమ్మలే. బట్ ఈరోజు డయాలసిస్ చేయించుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయల పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాము. స్టేజ్ 5 దాటితే 5,000 రూపాయల పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాము. మరి అలాగే ఒక రీసెర్చ్ హాస్పిటల్ కట్టిస్తాను అని చెప్పారు. మీరందరూ ఇటీవల కాలంలోనే చూశారు దాన్ని. నౌ ఇట్స్ ఏ రియాలిటీ. ఇట్స్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ వెరీ సూన్. ప్రజలకు నాణ్యమైనటువంటి సర్వీసెస్, రీసెర్చ్ యాక్టివిటీస్ అతి త్వరలో అక్కడ మొదలు కాబోతా ఉన్నాయి. 200 పడకల రీసెర్చ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఆల్రెడీ నిర్మాణం పూర్తి కావచ్చింది, ప్రారంభానికి సిద్ధమైంది. మరి అలాగే 700 కోట్ల రూపాయలతో మ్యాసివ్ వాటర్ ప్రాజెక్ట్. ఈరోజు
ఎక్కడైతే ఇంటే అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన కొనసాగుతూనే ఉంది. కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యక్రమంలోనే భోజనం చేసి అక్కడే నిద్రించారు. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ 5 రోజులుగా టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయానికి మా కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలేది లేదని చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టారు. వింటుండాలా నేను వింటుండాలనేది అది ఫాలో అవుతున్నారు మీరు ఫాలో అయినారా స్పందించాలి స్పందించాలి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు నాంపల్లిలోని పటేల్ నగర్ సాయికృప అపార్ట్మెంట్ సమీపంలోని ఓ పెద్ద కొబ్బరి చెట్టు కూలి అపార్ట్మెంట్ పై పడడంతో స్వల్పంగా భవనం దెబ్బతింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు వెంటనే జేహెచ్ఎంసీకి కాల్ చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భారీ వృక్షాన్ని తొలగించారు. అమ్మా కట్ చేసినా కూడా దీని మీదనే ఆగింది చూడాలి. మెల్లగా పడుతుంది. అదే చూశాను. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కోనం జలాశయానికి 99 క్యూసెక్ల నీరు చేరింది. ఇంకా 200 క్యూసెక్ల కెపాసిటీ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పాలవెల్లి రిజర్వాయర్ డ్యాంకు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లోంచి నీరు వస్తోంది. ఏటా జూలై నుంచి ఆగస్టు వరకు ఇక్కడకు నీరు చేరుతుందని, ప్రతిసారి పాలవెల్లి డ్యాం నుంచి దిగువన ఉన్న పంట పొలాలకు ఈ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తారు. సమ్మర్లో కూడా ఖరీఫ్ వరి నాటుకి రిజర్వాయర్ నుంచే నీరు విడుదలవుతుందని రైతులు తెలిపారు. ఈ రిజర్వాయర్ను ఆనుకొని ఉన్న గ్రామాలు ఈ డ్యాంను నమ్ముకొని పంటలు వేస్తారని, ఇది సమ్మర్లో బాగా ఉపయోగపడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మణిపూర్లో జరిగిన గిరిజన మహిళలపై జరిగిన దాడులకు నిరసనగా కర్నూలు మంత్రాలయంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు లక్ష్మీనారాయణ సామెలు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రధాన రహదారి వెంట ప్రధాని మోదీ మణిపూర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ అసమర్థ ప్రభుత్వం మణిపూర్ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ అత్యాచారానికి పాల్పడిన దుండగులను వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మణిపూర్లో జరుగుతున్న అత్యాచారాలను వెంటనే మణిపూర్లో ఉన్న గిరిజన స్త్రీలపై అత్యాచారాలను వెంటనే మణిపూర్లో గిరిజన స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టలేని బీజేపీ ప్రభుత్వం బహుజన మిత్రులారా, గత మే నెల 4వ తారీఖున మణిపూర్లో అత్యంత దారుణంగా అక్కడున్న గిరిజన క్రైస్తవ స్త్రీలను భారతీయ సమాజం అంతర్జాతీయ స్థాయిలో తలదించుకునే విధంగా అక్కడున్న మైతేయులు అత్యంత దారుణంగా వాళ్ళని వివస్త్రలను చేసి నడి బజార్లో ఊరేగించి వాళ్ళపైన అత్యాచారానికి పాల్పడిన ఈ దుర్ఘటనలో అక్కడ ఎవరైతే ఆ దుర్ఘటనకు పాల్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అక్కడ మే 4వ తారీఖు జరిగిన ఆ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దివ్యాంగులకు పరికరాలు, కృత్రిమ అవయవాలను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అందించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న వారిని ఆయన అభినందించారు. ఆ చెప్పు తీసుకొని ఆ చెప్పు కూడా వేసుకోవాలి కదా. ఇది చిన్నది ప్రత్యేకంగా వికలాంగుల కోసం ఒక శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం యొక్క ప్రాముఖ్యత ఈ చుట్టుపక్కల గ్రామాలని కాదు, ఈ జిల్లాలో ఉండే ఎక్కడెక్కడైతే వికలాంగులు ఉన్నారో, కాళ్ళు లేక, చేతులు లేక, మాట్లాడే ఇది లేక, వినపడక, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ క్యాంప్స్ కండక్ట్ చేసి ఆ క్యాంప్స్ ద్వారా తెలుసుకొని ఆ క్యాంప్స్ ద్వారా ఎవరికైతే వినికిడి సమస్య ఉందా, వినికిడి మిషన్, కాలు లేక ఇబ్బంది పడుతున్నారా, ఆర్టిఫిషియల్ లింబు, చెయ్యి లేక ఇబ్బంది పడుతున్నారా, ఆర్టిఫిషియల్ చెయ్యి, అదేవిధంగా నడవటానికి ఇబ్బంది పడుతుంటే ట్రైసైకిల్స్, అదేవిధంగా మరీ ముసలివాళ్ళయి ట్రైసైకిల్ కూడా ఆపరేట్ చేయకుండా ఉంటే వీల్ చైర్స్, ఈ విధంగా ఇచ్చేదానికి ఈ కార్యక్రమం, ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరం నిర్వహణకి ప్రత్యేకంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి సహకరిస్తూ ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సహాయం చేస్తున్న విర్కో ల్యాబొరేటరీస్ యాజమాన్యంకి, ఈ శిబిరం నిర్వహణకి ఎక్కడో విశాఖపట్నంలో ఉండే ఎన్జిఓ శ్రీ గురుదేవో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అంతటా భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న అంకమ్మ చెరువు అలుగులు పారుతోంది. వాగొడ్డుగూడెం వద్ద వాగు రోడ్డెక్కి ప్రవహిస్తోంది. దాంతో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గుబ్బల మంగమ్మ ఆలయానికి వరద ముంచెత్తింది. దారులన్నీ మూసివేశారు.
అన్న ఎదురుగు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కూకట్పల్లిలో ఇళ్లలోకి నీరు చేరింది. కూకట్పల్లి ఎల్లమ్మ బండ సిక్కు బస్తీ నీట మునిగింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో 20కి పైగా కుటుంబాలు రాత్రంతా నిద్ర లేకుండా గడిపాయి. కాలనీ ముంపునకి గురై ఇబ్బంది పడుతున్నా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి మా ఇల్లు పరిస్థితి. ఇట్లా ఉంటే మేము ఎట్లా బతకాలా? ఈ నీళ్ళ పడిపోవాలా? నీళ్ళ సావాలా? ఏం చేయాలా? మేము మా మీద యాక్షన్ తీసుకోకండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఏపీలో ఇప్పటికీ 23,000 మంది మహిళలు అదృశ్యమైనట్లు గుర్తించాం. మీడియాకు వెల్లడించిన కడప డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఉద్దానం శుద్ధతల తాగునీటి ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్న సీఎం జగన్. 3 నియోజకవర్గాల ప్రజల తాగునీటి కల నెరవేరబోతుందన్న ఏపీ మంత్రి అప్పలరాజు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.